ఫస్ట్ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక భారతీయుడిగా నేను ముందు గర్విస్తున్నా. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలో అమెరికా తర్వాత ఏ ఇతర దేశాల్లో ఇంతవరకు పెట్టలేదు. మొదటిసారి అది బయట ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని ఎంచుకోవడం, దాన్ని యువ నాయకుడు ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఎంతో కృషి చేసి ఆంధ్రప్రదేశ్ తేవడం నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల భవిష్యత్తులో మా పిల్లలు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా పిల్లలు లాంటి ఎంతో మంది పిల్లలు ఇతర రాష్ట్రాలైన తమిళనాడుకి కానీ డేటా రంగాల్లో ఫస్ట్ సాఫ్ట్వేర్ రంగాల్లో గుర్తొచ్చే బెంగళూరుకి కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళకోకుండా నా సొంత రాష్ట్రంలో నా కళ్ళ ముందే నా పిల్లలు ఉద్యోగాలు చేసి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని మేము ముందుగా ఈ సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడానికి నానా కష్టపడుతుంది. కొంతమంది మెయిల్స్ పెట్టి పెట్టద్దు అది ఇది అని పెడతాం కరెక్టే అంటారు సార్. ఇది గతంలో కూడా అమరావతిని అభివృద్ధి చేసే పందంలో చాలామంది దానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించారో దానికోసం ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ఎన్ని రోజులు ధర్నాలు చేశారో మనం చూసాం. అడుగడుగున ఆటంకాలు సృష్టించడంలో గ్లోబల్ ప్రచారాలను నమ్ముకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు ఏదైనా జనాలకి మంచి జరిగేదాన్ని జరగకోకుండా చేయడంలో మొదటి స్థానంలో మన ప్రపంచంలో పెడితే వాళ్ళు ఫస్ట్ స్థానంలో వస్తారు. అలాంటి వాళ్ళు పెట్టే మెయిల్స్కి గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలో ఒక ఉన్నతమైన సంస్థ. అలాంటి సంస్థ ఇలాంటి వాళ్ళ మెయిల్కి వాటికి ఇదని మేమైతే అనుకోవట్లేదు.